సిల్సిలా హదీస్ లో నకలు చేయబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై సహీఫాను ఇదే రంజాన్ మాసంలో 1వ తేదీన అవతరింపచేశాడు. ఇదే రంజాన్ మాసంలో మూసా అలైహిస్సలాం వారిపై తౌరాతు గ్రంథాన్ని అల్లాహ్ అవతరింపచేశారు. ఇదే రంజాన్ మాసంలో దావూద్ అలైహిస్సలాం వారిపై జబూరు గ్రంథాన్ని అవతరింపచేశారు. ఇదే మాసంలో ఈసా అలైహిస్సలాం వారిపై ఇంజిలు గ్రంథాన్ని అవతరింపచేశారు. ఇదే మాసంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 21 లేదా 24వ తేదీన ఫజర్ సమయాన హీరా కొండ గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే రంజాన్ మాసంలో అవతరింప చేయబడ్డాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ని అల్లాహ్ అవతరింప చేశాడండి. దేనికోసం? సమస్త మానవాళి కోసం పంపించాడు. ఆ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ప్రజలకు చెప్పడమే దూరమైపోయారు.